కె తాయారమ్మ గారి ప్రేమ సింధు నవల చివరి భాగం. విమానం బయలుదేరడానికి ఇంకా గంట టైం ఉంది. రాఘవరావు వచ్చి విమానాశ్రయంలోకి వచ్చినాడు. పేపర్ ముఖానికి అడ్డు పెట్టుకుని నీటి తెరలు కమ్మిన అతని కళ్ళకి అక్షరాలు సరిగ్గా కనిపించడం లేదు. బాధాతప్త హృదయంతో వేగిపోతున్నాడు అతడు. తన బ్రతికెందుకిలా అయింది? మందాకిని ఇల్లు వదిలి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో ఏమో. అయినా ఇంకా తనకి ఆమెతో ఏం పని? విడాకులిచ్చి శాశ్వతంగా ఆమెతో విడిపోయాడు. తను కొద్ది క్షణాల్లో దేశాన్ని విడిచిపెట్టబోతున్నాడు. మరి ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా బహుశా కలగదేమో. డాడీ, నేను లేనా అంటూ కన్నీరు నింపుకుంది హరిణి. ఆడపిల్లని ఓ మంచి వ్యక్తి చేతిలో పెట్టేవరకే తండ్రి బాధ్యత బేబీ. తర్వాత తన గృహాన్ని దిద్దుకోవాల్సిన బాధ్యత ఆమెదే. అందరి స్త్రీలు మందాకిల్లా కాకూడదు. వేదన సుళ్ళు తిరిగింది రాఘవరావులో. సుధీర్ హరిణి హనీమూన్కు వెళ్లారు. వాళ్ళు వచ్చేసరికి తానిక్కడ నిష్క్రమించాలి. తర్వాత హరిణి ముఖంలో కనిపించే వేదన చూసి తను భరించలేడు. మరికొద్దిసేపట్లో విమానం బయలుదేరుతుంది. అనౌన్సర్ తీయగా చెప్తున్నది. రాఘవరావు గారు, ఎవరిదో పిలుపు వినిపించింది. ముఖానికి పేపర్ అడ్డు తీశాడు. ఎదురుగా అవధాని నిలబడి ఉన్నాడు. క్షణకాలం అలా చూస్తూ ఉండిపోయాడు. రామశర్మ గారు, మీరా అన్నాడు అపర ప్రబలాక్షుల్లా ఉన్న అతన్ని చూస్తూ. నేనే రాఘవరావు గారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం మంచిది కాదని చెప్పడానికి వచ్చాను. ఎటో చూస్తూ అన్నాడు అవధాని. పగలబడి నవ్వాడు రాఘవరావు. రామశర్మ గారు, కొద్దిసేపట్లో నేను ఈ దేశాన్ని వదిలిపెట్టబోతున్నాను. ఇప్పుడు మీ సలహాని ఎలా పాటించగలను? అది మీ మనసు మీద ఆధారపడి ఉంటుంది. అయినా గంగ చేసిన తప్పేమిటి? కళ్ళజోడు తీసి పట్టుకుని విచిత్రంగా చూశాడు రాఘవరావు అవధాని వైపు. గంగని మీరు క్షమించలేరా రాఘవరావు గారు? ఆమెను దేవుడు కూడా క్షమించలేడు రామశర్మ గారు. మరోసారి అనౌన్స్మెంట్ వినిపిస్తే అటుగా కదిలాడు రాఘవరావు. కొద్ది క్షణాలు అలా చూస్తూ ఉండిపోయాడు. అటు తర్వాత బరువుగా అడుగులు వేస్తూ సాగిపోయాడు అవధాని. తూర్పు దిక్కు అరుణరాగంతో విరాజిల్లుతుంది. నీలిరంగు సముద్ర జలాలు ఎర్రబారుతున్నాయి. రక్తగడ్డలాంటి సూర్యుడు సముద్రంలో ఉద్భవిస్తున్నాడు. ఆ సమయంలో గంగ సముద్రం ఒడ్డున ఇసుకలో కూర్చుని ఉంది. ఆమె ఇసుకలో ప్రేమసింధు అంటూ ఎన్నోసార్లు గీస్తోంది. ఆమెకు ఆనతి దూరంలో అవధాని నిలబడి ఉన్నాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. విభూతి రేఖల మధ్య ఎర్రని కుంకుమ ప్రళయగీతానికి నాందిలా ఉంది. సముద్రం ఒడ్డున నిలబడి ఏవో స్తోత్రాలు వల్ల వేస్తున్నాడు అవధాని. ప్రేమసింధు అలా రాస్తూనే ఉంది గంగ. సింధు చెలియలగట్ట దాటనుందా? ప్రళయం సంభవించనుందా? ముందర 2 బూటుకాళ్ళు వచ్చి ఆగాయి. ఎవరివి? అలా ముఖం పైకెత్తి చూసి గంగ గతుక్కుమంది. మీరా అంది ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తి పలుకుతూ. చిరునవ్వుతో ఎదురుగా నిల్చుని ఉన్నాడు రాఘవరావు. అవధాని వైపు, రాఘవరావు వైపు మార్చి మార్చి చూసింది గంగ. రాఘవరావు గారు, గంగని స్వీకరించండి. ఈమెకి ఏ పంకిలం అంటలేదు. గంగానది అంతటి పవిత్రాలు అన్నాడు మందాకిని చేతిని రాఘవరావు చేతిలో ఉంచుతూ. సూర్యుడు బాగా మీదకొచ్చాడు. అలా సముద్రంలోకి దిగాడు అవధాని. అతను తరచూ సముద్ర స్నానం చేస్తూ ఉంటాడు. అలా చూస్తూ నిల్చున్నారు మందాకిని రాఘవరావులు. నీటి మధ్యకి వెళ్ళిపోయాడు అవధాని. నిమిషాలు దొల్లాయి, కానీ అవధాని జాడలేదు. అవధాని సింధువులో కలిసిపోయాడు. ఏమండి అవధాని, రామశర్మ గారు మరి రారు మందాకిని. గొప్ప ప్రళయం ఆగిపోయింది. ప్రణయ సింధువు గడ్డకట్టింది. ప్రకృతి మళ్ళా నిద్రలేచింది. ప్రేమసింధు అవధాన్ని బలికొందా? ఏమండి? రాఘవరావు గుండెల్లో తలదాచుకుని ఏడ్చింది మందాకిని భుజం చుట్టూ చేయి వేసి మౌనంగా నడిపించుకుపోయాడు రాఘవరావు. ప్రేమసింధు ఇంకిపోయింది. సమాప్తం. మళ్ళీ మంచి నవలతో కానీ కథతో కానీ వస్తాను. ఇట్లు మీ శిరీష.